హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే 10th వీక్ నామినేషన్ లో ఎవరున్నారు ఏంటి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ మిగతా టాప్ ఆర్డర్ ఓటింగ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఒక్కరు కూడా లేరు. టాప్ ఆర్డర్ ఓటింగ్ పడే వాళ్ళు వీళ్ళు ఉన్నారా అనడానికి లేకుండా మొత్తానికి దారుణాలు జరగబోతున్నాయి ఈ వారం అనేది క్లియర్ గా అర్థమవుతుంది. 6 నామినేషన్ లో ఉన్నారు. యాజ్ ఆఫ్ నౌ మనకు వచ్చిన ఇన్ఫో ప్రకారంగా 6 ఎవరున్నారు ఏంటి, ఎవరిని నామినేట్ చేశారు, హైయెస్ట్ ఓట్లు ఎవరికి పడ్డాయి ఏంటి అనేది అయితే క్లియర్ గా మాట్లాడదాం. అండ్ మడ్ టాస్క్ పల్లవి ప్రశాంత్ ని హీరో చేసిన నామినేషన్స్ అది మీ అందరికి ప్రోమోలో చూసినట్టుగానే ఉంది కదా. సో చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా అప్డేటెడ్ గా ఉన్నట్టుగా అనిపించింది. అండ్ ఈ టాస్క్ లో ఈ నామినేషన్ ప్రాసెస్ లో నిజంగానే ఊహించిన రేంజ్ లో నామినేషన్ చేశారని అంటే సో మోస్ట్లీ ఈసారి కూడా మళ్ళీ ఫైర్ స్టోన్ కి పెద్ద గండం తీసుకొచ్చి పెట్టినట్టుగా అనిపించింది నాకైతే. బట్ మీకేమనిపించింది ఏంటంటే కింద కామెంట్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. అంతకంటే ముందు ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ వేసుకోండి ప్లీజ్. ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే హైప్ అనే బటన్ వచ్చింది కదా, దాని మీద కూడా ఒకసారి క్లిక్ చేయండి. అండ్ వీడియో మధ్యలో ఎక్కడైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయను. 6 నామినేషన్ లో ఉన్నారు. టాప్ ఆర్డర్ మొత్తం నామినేషన్ లో లేదు. ఇమాన్యుయల్ మళ్ళీ తప్పించుకున్నాడు, కెప్టెన్ కాబట్టి మళ్ళీ తప్పించుకున్నాడు. అండ్ తనుజ నామినేషన్ లో లేదు. అండ్ కళ్యాణ్ నామినేషన్ లో లేరు. అండ్ ఎక్స్ట్రీమ్ లెవెల్ కదా, ఈ 3 నామినేషన్ లో లేరు. హైయెస్ట్ ఓటింగ్ పడే ఓట్ బ్యాంకర్స్ 3 లేరు అనమాట. సో ఇప్పుడు ఈ ఎలిమినేషన్ లో ఎవరు ఏ పొజిషన్ లో ఉంటారు, ఎవరికి ఎంత క్యాపబిలిటీ ఉంది అనేది క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మడ్ టాస్క్ ఏదైతే ఉందో అక్కడ చైర్ లో కూర్చోబెట్టి మడ్ పైనుంచి అంటే మట్టి బురద పడుతూ ఉంటది. సో ఈ టాస్క్ లోనే మన ఎవరు అమర్దీప్ అండ్ పల్లవి ప్రశాంత్ రవ్యలు అంటే గొడవలకు స్టార్ట్ చేసి ఆ రేంజ్ లో మనోడికి హైప్ వచ్చిన ఎపిసోడ్ అనమాట. సో ఖచ్చితంగా నామినేషన్స్ అంటే రచ్చలేపే నామినేషన్స్ ఉంటాయంటే ఖచ్చితంగా అని చెప్పలేము, బట్ ఉంది, ఫైర్ అయితే కొంతవరకు ఉంది. షాకింగ్ గా నామినేషన్ చేశారనమాట. సో ఆ 6 ఎవరెవరు ఉన్నారు, ఎవరిని నామినేట్ చేశారు. గౌరవ్కి హైయెస్ట్ ఓట్లు పడ్డాయి, 4 ఓట్లు పడ్డాయి అనమాట గౌరవ్కి. ఆ 4 ఎవరు అని అంటే గౌరవ్కి తనుజ నామినేట్ చేసింది, అండ్ డెమోన్ నామినేట్ చేశాడు, దివ్య నామినేట్ చేసింది, అండ్ సంజన నామినేట్ చేసింది. సో ఈ 4 నామినేషన్ అయితే చేశారు గౌరవ్ని. చాలా ఎక్కువ ఓట్లు పడ్డాయి ఈయనకే అనమాట. 4 ఓట్లు పడ్డాయి. అండ్ 4 నామినేషన్లు పడ్డాయి. ఏకైక పర్సన్ ఎవరైనా ఉన్నారంటే మనోడే గౌరవ్. సో గౌరవ్కి 4 పడ్డాయి. అండ్ తర్వాత వచ్చేసరికి నిఖిల్ కి 2 నామినేషన్స్ పడ్డాయి. ఆ 2 నామినేషన్ లో సుమన్ ఒకరు, కళ్యాణ్. సో వీళ్ళిద్దరు నామినేట్ చేశారు అనమాట. సో దివ్య వచ్చేసరికి దివ్యకు కూడా 2 నామినేషన్స్ పడ్డాయి. ఆ దివ్య నామినేషన్స్ ఏంటి అని అంటే రీతు ఒకరు, బర్నీ గారు ఒకరు. సో వీళ్ళిద్దరు నామినేషన్ అయితే చేశారు. సో ఈ 2 ఓట్లతోటి. అండ్ తర్వాత వచ్చేసరికి బర్నీ గారిని అండ్ ఇమాన్యుయల్ నామినేట్ చేశారు, సింగిల్ 1 ఓట్ అనమాట. సో మొత్తానికి మనోడు షాకింగ్ గా అనిపించింది. సో ఇమాన్యుయల్ నామినేట్ చేశాడు. అండ్ రీతుని వచ్చేసరికి నిఖిల్ నామినేట్ చేసినట్టున్నాడు. నిఖిల్ నామినేట్ చేశాడు. సో సంజన గారిని నామినేట్ చేశారు. మొత్తానికి ఓవరాల్ గా 3కి సింగిల్ ఓట్లు పడ్డాయి, 2కి డబుల్ ఓట్స్ పడ్డాయి, మిగతా పర్సన్ కి 4 ఓట్లు పడ్డాయి అనమాట. సో మొత్తానికి 6. ఆ 6 ఎవరెవరు అని అంటే సో భరణి, నిఖిల్, దివ్య అండ్ సంజన, రీతు, గౌరవ్. సో ఈ 6 యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్న ఇన్ఫో ప్రకారంగా 6 నామినేషన్ లో ఉన్నారు. ఈ 6లో నామినేషన్ లో మాక్సిమం ఈసారి భరణి గారు టాప్ లీడ్ చేస్తాడా అంటే హై ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే మన తనుజ ఓట్ బ్యాంక్ అనేది షేర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అండ్ ఈ వారం ఎలిమినేషన్ మీద చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేది జరగబోతున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నిఖిల్ నామినేషన్ లకు రాలేదు. నిఖిల్ ఫస్ట్ టైం నామినేషన్ లకు వచ్చాడు. గౌరవ్ ఆల్రెడీ ఒకసారి వచ్చాడు, మళ్ళీ ఇప్పుడు ఇది సెకండ్ టైం. సో అప్పుడు కూడా గౌరవ్ కి ఓటింగ్ అనేది చాలా లీస్ట్ లో ఉంది, ఓట్ బ్యాంక్ అనేది చాలా తక్కువ ఉంది. సో చూడాలి గౌరవ్ ఓట్ బ్యాంక్ ఇంత దారుణంగా ఉంటే పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది అయితే చాలా క్లియర్ కట్ గా ఒక డిఫరెంట్ యాంగిల్ లో ప్రొజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంది. అసలు ఈ మడ్ టాస్క్ లో జరిగేది ఏంటి అని అంటే సో ఇద్దరిని నామినేట్ చేయడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. టైం లిమిట్ ఇస్తాడు, అండ్ బురద పడడం, వాళ్ళని కన్విన్స్ చేసేసి నామినేట్ చేయడం, ఇలా చాలా ఉన్నాయి. చాలా ట్విస్టులు టర్న్స్, చాలా ట్విస్టులు అయితే చాలా జరుగుతూనే ఉన్నాయి. సో మీ ఓట్లు అనేది చాలా ఇంపాక్ట్ చూపించబోతుంది ఈ వారం ఎలిమినేషన్. ఖచ్చితంగా ఈ టాప్ ఆర్డర్ లో ఉన్న వాళ్ళ ఓటింగ్ ఎవరికి షేర్ అవుతుందో వాళ్ళు సేవ్ అవుతారు. ఎందుకంటే వీళ్ళందరికీ పెద్దగా ఓట్ బ్యాంక్ ఉన్న పరిస్థితి అయితే లేదు. నాకు తెలిసినంత వరకు సంజన గారికి ఒక 10% 10 to 11% ఓటింగ్ అనేది ఉంది.
సో మిగతా వాళ్ళకి అట్లీస్ట్ 10% ఓటింగ్ కూడా లేదు. బర్నీ గారికి లాస్ట్ వీక్ చూసుకుంటే మంచి ఓటింగ్ పడ్డది, బట్ అంత రేంజ్ ఓటింగ్ అనేది పడుతుందా ఈ వారం కూడా అనేది అయితే చూడాలి. అండ్ సంజన గారిని బీట్ చేస్తారా, లేదంటే సంజన గారి టాప్ పొజిషన్ లో ఉంటారా? అండ్ సుమన్ అన్న లేడు, సుమన్ ఓటింగ్ షేర్ అవుతుందా, ఎవరు ఓటింగ్ ఎవరికి షేర్ అవుతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట. సో ఊహించిన దానికంటే ఎక్కువగా ఈ రచ్చ నడుస్తుంది అని అంటే ఖచ్చితంగా అనిపిస్తుంది. సో మొత్తానికి ఈ 6గురిలో ఈ వారం టాటా బై బై చెప్పేది ఎవరో ఏంటో అర్థం కావట్లేదు, కానీ మొత్తానికి ఊహించని దానికంటే ఎక్కువగా ఓటింగ్ అనేది పడబోతుంది. అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళకు ఓటింగ్ పడబోతుంది అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ కీ రోల్ పోషించేది తనుజ ఓటింగ్, కళ్యాణ్ ఓటింగ్, ఇమాన్యుయల్ది మాక్సిమం పెద్దగా ఎక్కడ ఇంపాక్ట్ చూపించట్లేదు. బట్ వీళ్ళిద్దరు ఓటింగ్ అనేది అంటే తనుజ ఓటింగ్ కానీ అండ్ కళ్యాణ్ ఓటింగ్ అని వీళ్ళిద్దరు ఓటింగ్ అనేది చాలా ఇంపాక్ట్ చూపించబోతుంది ఈ వారం. అండ్ వీళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో, వీళ్ళ ఫ్యాన్స్ ఎవరికైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా 100% సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ మిగతా వాళ్ళకి గజ్జిబిజి గందరగోళం ఈ వారం. మరి ఎవరు వెళ్ళిపోబోతున్నారు ఏంటి? ఐ థింక్ మళ్ళీ ఫైర్ స్టోన్ ని ఏమన్నా ఎసరు పెట్టారా అంటే మళ్ళీ చెప్పలేం. ఎందుకంటే దివ్యకి కొంచెం బిగ్ బాస్ ఫేవరబుల్ గానే అనిపిస్తుంది, అండ్ బర్నీకి కొంచెం ఫేవరబుల్ గానే అనిపిస్తుంది. సంజన గారికి ఎటో కొట్టుకొస్తూ ఉంది, ఆమె ఓట్ బ్యాంక్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా క్రియేట్ చేస్తుంది. అండ్ తర్వాత వచ్చేసరికి రీతుకి డెమోన్ది అండ్ కళ్యాణ్ది తనుజది కూడా షేర్ అయ్యే ఛాన్సెస్. మెయిన్ థింగ్ ఏంటంటే తనుజ ఓటింగ్ షేర్ అయ్యే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది. బట్ ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది అనేదే పెద్ద మెయిన్ టాస్క్ అనమాట. సో ఓవరాల్ గా ఈ 6గురు అయితే నామినేషన్ లో ఉన్నారు. భరణి, నిఖిల్, దివ్య, సంజన అండ్ రీతు, గౌరవ్. ఈ 6గురు అయితే నామినేషన్ లో ఉన్నారు. సో చూడాలి ఏంటి పరిస్థితి, అసలు ఎవరు ఏ పొజిషన్ లో ఉండబోతున్నారు, ఎవరు ఏ పొజిషన్ ని ఆక్యుపై చేయబోతున్నారు అనేది అయితే ఫ్రీ ఎగ్జిస్టింగ్ లో చూద్దాం. బట్ ఈవినింగ్ వరకు ఒక క్లారిటీ వస్తుంది, అప్పుడు వీడియో అయితే చేయడానికి ట్రై చేద్దాం. సో నిజంగా ఫ్రీ ఎగ్జిస్టింగ్ లో ఫ్యాన్ బేస్ ని కంటిన్యూషన్ చేస్తారా లేదా అనేది అయితే చూడాలి. సో తనుజ ఓట్లు, కళ్యాణ్ ఓట్లు ఈ ఇద్దరు ఓట్లు మాత్రమే డిసైడ్ చేయబోతుంది, టాప్ ఆర్డర్ ని డిసైడ్ చేయబోతుంది ఈ వీక్ లో. సో మరి చూడాలి ఏం జరగబోతుంది ఏంది అనేది. 10th వీక్ నామినేషన్ లిస్ట్ అయితే ఇదే. బట్ మీకు ఎవరికి సపోర్ట్ చేయాలనుకున్నారు, ఎవరు వెళ్ళిపోతే బాగుంది అనిపిస్తుంది అనేది కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ గుడ్ లక్.